ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం. క్రూడ్ ఆయిల్ చూసిన తర్వాత న్యాచురల్ గ్యాస్ చూద్దాం. న్యాచురల్ గ్యాస్ చూసిన తర్వాత గోల్డ్, సిల్వర్, తర్వాత నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత ప్రజెంట్ నెక్స్ట్ సోమవారంకి ఏ సెక్టర్స్ బాగుంటాయి అనేది కూడా చూద్దాం. ఏ సెక్టర్ స్టాక్స్ బాగుంటాయి అనేది కూడా చూద్దాం. ముందుగా క్రూడ్ చూద్దాం. ముఖ్యంగా క్రూడే చూడాలి. క్రూడ్ కనుక చూసుకుంటే ప్రజెంట్ ఇది 8,281 ఉంది. వీడియో కొంచెం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. కిందటి వారంలాగే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తుంటాను. అందువల్ల నేర్చుకోవడానికి బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, 8,281 ఉంది కదా. మనం లాస్ట్ వీక్ అనుకున్నాం డౌన్ ట్రెండ్ అనేది కిందకి ఇక్కడ మీకు చూపించాను కదా. 4 అవర్స్లోన ట్రెండ్ లైన్ అనేది కట్ అయింది. ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది కదా. అది ఇంకా కంటిన్యూ అవుతుంది కిందకి. చూసారా? ఇంకా చూస్తే ఇంకా ఫోర్స్గా కిందగా పడుతుంది. కానీ ఇది ఇంకా మనకి ఇంకా సేఫ్ జోన్లో అయితే ఇంకా లేదు. ఇంకా మనకి ఫుల్గా అది వీక్ అవ్వాలంటే ఇది 7,500 ఉంది కదా. చూడండి, జోన్ మార్చేస్తాను. ఇది 7,500. ఈ జోన్ దాటి కిందకు వస్తేనే క్రూడ్ అనేది పూర్తిగా వీక్ అయినట్టు. అంతవరకు ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టే. ప్రస్తుతం చెప్పలేం, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి రివర్స్ అయినా అయిపోవచ్చు. చెప్పలేం, ఆ స్టేజ్లో ఉందన్నమాట క్రూడ్ అయితే మాత్రం. ఇంకా సైడ్ వేస్లో ఉన్నట్టు ఇది ప్రస్తుతానికైతే. ఇంకా అంత వీక్ అయితే అవ్వలేదు. కానీ పడ్డం అయితే స్ట్రాంగ్గానే పడుతుంది. ఇక్కడ వాల్యూమ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. వీక్గానే ఉంది, అంటే కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది క్రూడ్ పరిస్థితి అయితే. మళ్ళీ ఇది మనకి ఎప్పుడైతే డేంజర్ ఇది పైకి. ఈ లాస్ట్ క్యాండిల్ డైలీ క్యాండిల్ ఉంది కదా, ఇది కాకుండా దీని ముందు క్యాండిల్ ఉంది కదా, ఇటు నుంచి రెండో క్యాండిల్, దీని హైకి రాసి మళ్ళీ పైకి వెళ్ళకూడదు. ఇది ఎంత అంటే ఇది సుమారుగా 9,000 అనమాట. మళ్ళీ 9,000 దాటి పైకి వెళ్తే క్రూడ్ మళ్ళీ డేంజర్ అనమాట. అంతవరకు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాం మనం అయితే. మార్కెట్ అయితే పాజిటివ్గా రికవర్ అవ్వడానికి రెడీగా ఉంది. చెప్తాను అవన్నీ. చూడడానికైతే ఇది చాలా దారుణంగా ఉంది. అంత ట్రాప్ చేస్తున్నారు మార్కెట్లోనే. చూపిస్తాను అది ఎలాగనేది. ప్రస్తుతానికి అది వీక్గానే ఉంది చూడడానికైతే మాత్రం. కానీ అదంతా ట్రాప్ అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు. అది నేను ఎందుకని ట్రాప్ అనేసి ఎలాగంటున్నాను అనేది మీకు చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఇది క్రూడ్ పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంకా సైడ్ వేస్లో ఉంది. డౌన్ ట్రెండ్ ఇంకా కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రివర్స్ అయినా అవ్వచ్చు. ఒకవేళ అయితే మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు మన మార్కెట్లో ఉండేది అది కంటిన్యూ అయితే అవుతుంది మళ్ళీ డౌన్ సైడ్. కానీ ప్రాబిలిటీ అయితే మాత్రం చాలా వరకు మూడు అంతలు అయితే మాత్రం క్రూడ్ కింద పడడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇంకా కిందకి ఇంకా ఫోర్స్గా పడే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది దీని పరిస్థితి అయితే. చెప్పాను కదా, 9,000 దాటి పైకి వెళ్తే మళ్ళీ మనకి డేంజరు. ఇది పైకి వెళ్తే మళ్ళీ మన మార్కెట్స్ మళ్ళీ దారుణంగా తయారు. ప్రస్తుతానికి అలాగే ఉన్నాయి. కానీ సోమవారం పరిస్థితి ఏంటనేది చూపిస్తాను మీకు. ఇది కదా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ ప్రజెంట్ 316 ఉంది కదా. ఇది చూడండి, ఇక్కడ కూడా మంచి వాల్యూమ్ ఇక్కడ వచ్చింది చూసారా. మూడు రోజులు కూడా మంచి వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ మీకు చూపించిన లాస్ట్ వీక్ చిన్న జోన్. ఇక్కడ అసలు ఈ జోన్ దగ్గర ఆగకూడదు. ఇది ఆగడానికి కారణం ఏంటంటే క్రూడ్ ఇంకా సస్పెన్స్గా ఉంది కదా, అందువల్ల ఇక్కడ ఆగినట్టుంది. అసలు ఇప్పటికి జంప్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోలేదు. అసలు ఈ ఏరియాకి వచ్చేయాలి. అసలు ఈ ఏరియాకి టచ్ చేసేయాలి. అసలు అంత స్పీడ్గా రావాలి. కానీ ఇంకా క్రూడ్ సస్పెన్స్గా ఉండడం వల్ల ఇది ఆగినట్టుంది. ఒకవేళ అది ఏమైనా మళ్ళీ పెరిగింది అనుకోండి, మళ్ళీ ఇది కిందకి పడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది కనుక దీని లెవెల్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ క్యాండిల్ చిన్నది ఉంది కదా డోజీ, ముందు క్యాండిల్ ఉంది కదా గ్రీన్ క్యాండిల్, దీని లో దాటి కిందకి రాకూడదు ప్రైస్. దీని లో ఎంతంటే 295 దాటి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి న్యాచురల్ గ్యాస్, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా ఇది డౌన్ సైడే ఉంది మార్కెట్. ఇది న్యాచురల్ గ్యాస్ డౌన్ ట్రెండ్ ఉంది. అది సైడ్ వేస్లో ఉంది క్రూడ్. అది డౌన్ కన్ఫర్మ్ అయితే ఇది జంప్ అయిపోద్ది. ఇది కనుక ఇది గ్రీన్ క్యాండిల్ దాటి 290 దాటి కిందకు వస్తే మాత్రం మళ్ళీ న్యాచురల్ గ్యాస్ కింద పడిపోద్ది. ఇది స్టోరీ. అంటే ఇంత వాల్యూమ్ ఉన్నా సరే మళ్ళీ కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. క్రూడ్ అది కంటిన్యూ అవ్వాలి. ఇంకొక రెడ్ క్యాండిల్ కిందకు వచ్చేసింది అనుకోండి, ఇంకా న్యాచురల్గా సాగదు, ఇంకా వెళ్ళిపోద్ది జమ్మని. ఇక్కడ వరకు ఉంది టార్గెట్. ఒకే రోజులో వెళ్ళిపోద్ది, మధ్యలో ఇంకేమేమి జరగవచ్చు. నెక్స్ట్ స్టాప్ అయితే ఇదే 400 వరకు ఇంకే స్టాపులు లేవు దీనికి. ఈ జంప్ అయితే మాత్రం 400 దగ్గర ఇక్కడ ఒక స్టాప్ ఉంది న్యాచురల్ గ్యాస్. తర్వాత ఈ లాస్ట్ స్టాప్ అయితే ఇదే. మధ్యలో ఇంకెక్కడ లేవు చూడండి. కానీ ఒకే రోజులో వెళ్ళిపోదు, చాలా డ్యాన్స్ వేసుకొని వెళ్తుంటుంది. అది ఎక్కువ పెట్టకండి, చెప్తున్నాను అంత ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. క్రూడ్ కనుక ఇంకొక రెడ్ క్యాండిల్ దిగితే మాత్రం ఇది జంప్ అయిపోద్ది. ఏమైనా మళ్ళీ గ్రీన్లోకి వెళ్ళింది అనుకుంటారు రేపు ఏమైనా సోమవారం, మళ్ళీ ఇది పడే ఛాన్స్ ఉంది కిందకి. ఇది ఈ రెండింటి పరిస్థితి అయితే. ఇంకా సస్పెన్స్గా ఉంది క్రూడ్ అయితే మాత్రం. ఇప్పుడు గోల్డ్ చూద్దాం. గోల్డ్ కనుక చూసుకుంటే 1,55,575 ఉంది కదా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, జూమ్ చేసి చూపిస్తాను.
ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమే అన్నీ కూడా డైలీలో చూపిస్తున్నాను. ఇక్కడ పెద్ద క్యాండిల్ ఒకటి వచ్చింది చూసారా, ఏ రోజు ఇది? మే 13. మే 13 తారీఖున చూసారా ఒక పెద్ద క్యాండిల్ లేబర్ చూసారా గోల్డ్. తర్వాత ఎక్కడైతే స్టార్ట్ అయిందో కింద పాయింట్ చూడండి, కింద లో చూడండి, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ వచ్చింది చూసారా ప్రైస్. ఎన్ని రోజులు? ఒకటి ఇటువంటి చిన్న క్యాండిల్ ఒకటి రోజీ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 12 రోజుల కిందకి తీసుకొచ్చారు. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఇక్కడ వాల్యూమ్ కూడా ఉంది చూసారా, పెద్ద వాల్యూమ్ బార్, మళ్ళీ అదే లెవెల్కి తీసుకొచ్చారు చూసారా. మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ దీని టార్గెట్ పైకి వెళ్ళేటప్పుడు టార్గెట్ ఎంతంటే ఇదే టార్గెట్ అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటివి పట్టుకోవాలి, అంతేగాని ఇలా పెద్ద క్యాండిల్ వెళ్తుంటే దాని వెనకాల పరిగెట్టకూడదు. మనలో చాలామంది ఆప్షన్ బై చేసి అలాగే దెబ్బైపోతుంటారు. ఏదో పెద్ద క్యాండిల్ చూడగానే ఇక్కడ వాల్యూమ్ చూడగానే ఎంటర్ అయిపోతారు, వాల్యూమ్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోగానే అది ఎట్టి కొంచెం తీసుకున్న తర్వాత చిన్న మూవ్ అవుతుంది, మూవ్ అయిన తర్వాత ఇంక పైకి వెళ్ళినవారు అలా కింద పడేస్తారు. ఏం లేదు 12 రోజులు పడేశారు కిందకి. ఏదైనా ఒక ఆప్షన్లో కాలు కానీ ఒకరి కింద పైకి వెళ్తే కాలు కిందకైతే పుట్టు బై చేసామనుకోండి, మనం అనుకున్న లెవెల్ దాటి వెళ్ళలేదు అనుకోండి, మనం పెరుగుతుంది అని చెప్పేసి ఇంత వాల్యూమ్ ఉంది కదా, నెక్స్ట్ వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి మనం చూస్తాం. అది ఇట్లా 12 రోజుల కిందకి తీసుకొచ్చారు. 12 రోజులకి ఒక రోజుకి 1000 రూపాయల చొప్పున లెక్కేసిన 12,000 ప్రీమియం తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఇంకొక 10 రోజులు ఉన్నదంటే మొత్తం జీరో అయిపోతుంది. తర్వాత వెళ్తుంది, అప్పుడు మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది ఆ టైం అయిపోయిన తర్వాత. అందుకోసం ఆప్షన్ బయింగ్లో అందరూ నష్టపోతుంటారు. ఎప్పుడు కూడా ఒకళ్ళు ఆప్షన్ బై చేసినా సరే ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇలా స్లోగా పడేది చూసుకోవాలి. ఇలా ఇంకా పెద్ద క్యాండిల్ ఎట్ ఉందో చూసుకొని దానికి వెనకాల ఎలా స్లోగా ఇది పడదు చూసుకొని ఇలాంటి దగ్గర ఎంటర్ అవ్వాలంటారు. 15 నిమిషాల్లోకి వచ్చి చూపిస్తాను చూసారా. ఇక్కడ మంచి రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇలాంటి దగ్గర చిన్న స్టాప్లు వస్తే ఎంటర్ అవ్వచ్చు. ఇవి చూపించాను కదా టార్గెట్ అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్యాటర్న్ రావాలి, రివర్సల్ ప్యాటర్న్ వస్తే అప్పుడు ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. చిన్న స్టాప్లు వస్తే ఎంటర్ అవ్వచ్చు. అంతేగాని ఇలా పెద్ద క్యాండిల్ వెళ్తున్నప్పుడు దాని వెనకాల పరిగెట్టకూడదు. ఇప్పుడు కూడా చూసారా అలా పడేసారా, ఒక వాల్యూమ్ చూసి అనుకుంటారా మూమెంట్ స్టార్ట్ అయింది పైకి వెళ్ళిపోద్ది కదా అనుకుంటారు. ఇప్పుడు అలా చేయకూడదు. అంటే గోల్డ్ కూడా పాజిటివ్గా ఉంది సోమవారం పెరగడానికి, ఇది కూడా పాజిటివ్ సైడే కనిపిస్తుంది. తర్వాత సిల్వర్, ఇది కూడా ఇంచుమించు అంతే, రెండు ఒకలా ఉంటాయి ప్యాటర్న్స్. ఇదిగోండి ఇది కూడా అంతే, పెద్ద క్యాండిల్స్ ఇక్కడ వాల్యూమ్తో లేసాయి 2 3 ఇక్కడికి వెళ్ళిందా, మళ్ళీ కిందకి స్లోగా తీసుకొస్తారా, మళ్ళీ ఇక్కడి నుంచి ఉండి మళ్ళీ పైకి తీసుకెళ్తారు. పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక టార్గెట్ ఎంతవరకు అనమాట 3 లక్షలు. 15 నిమిషాలు కనుక చూసుకుంటే చూసారా ఇక్కడ కూడా 3 క్యాండిల్స్ ఇక్కడ వాల్యూమ్తో వచ్చింది చూడండి. 3 క్యాండిల్ టపాటా పైకి లేపారు, మళ్ళీ అలా కింద తీసుకొస్తారు. అంటే ఇది పైకి పోవడానికి సిద్ధంగా ఉంది సిల్వర్. అంటే మెటల్ సెక్టర్ కూడా సోమవారం ఫోకస్ చేయొచ్చు. ఇదిగోండి మీకు లాస్ట్ వీక్ చెప్పిన మెటల్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టమని, మళ్ళీ ఈ వారం కూడా వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఇదిగోండి ఇది పరిస్థితి. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్స్. ఇక్కడ పాజిటివ్గా 3 ఉన్నాయి, ఇక్కడ పైకి నెగిటివ్గా క్రూడ్ ఒకటే ఉంది. క్రూడ్ కనుక ఏమాత్రం కొంచెం పాజిటివ్గా అయినా సరే ఈ 3 కూడా మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. అది చూసారు కదా. ఇప్పుడు నిఫ్టీ అసలు దాని సంగతి చూద్దాం. అసలు సినిమా అంతా అక్కడే జరుగుతుంది. నిఫ్టీ సంగతి చూద్దాం. అసలు స్టోరీ అంతా ఇందులో జరుగుతుంది. ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా గమనించండి, చూపిస్తాను. ప్రజెంట్ 23,547 ఉంది కదా. ఇక్కడ మామూలుగా అయితే ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోవాలి మామూలుగా. ఇప్పుడు మామూలుగా టెక్నికల్గా అయితే వెళ్ళిపోవాలి, కానీ పెద్ద ప్లేయర్స్ ఉంటారు కదా మనకు అంత. ఈ క్రూడ్ కూడా సస్పెన్స్గా ఉండబట్టి ఏమో మరి తెలీదు అనమాట స్టోరీ. ఇక్కడ చూసారా పెద్ద వాల్యూమ్ బార్ వచ్చింది చూసారా, చాలా హై వాల్యూమ్ వచ్చింది చూసారు. ఇక్కడ ఒకేసారి ఇది బ్రేక్ చేసింది చూసారు ఈ లైన్ని డౌన్ సైడ్ రావడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఇది వస్తే చూడడానికి ఇది ఉంది కానీ ఇలా ఉంది, కానీ నేనైతే దీన్ని నమ్మట్లేదు. ఇది నిజం కాదు అనుకుంటున్నాను, నిజమని అనుకోవట్లేదు. వస్తే నెక్స్ట్ ఇదే కనుక నిజమైతే వాల్యూమ్తో కిందకి అనుకుంటే ఇక్కడ వరకు రావాలి, అది ఇక్కడ వరకు పడిపోయే ఛాన్స్ ఉంది. కానీ సోమవారం ఏమవుద్దంటే పైకి మళ్ళీ ఒకసారి జమ్మని పైకి తీసుకెళ్ళిపోతారో అనిపిస్తుంది నాకైతే. మామూలుగా నిఫ్టీని ఆడుకోవట్లేదు, చాలా ట్రాప్ చేస్తారు ఇందులోన. ఇది కనుక ఈ హై కనుక బ్రేక్, ఇది బాక్స్ కనుక దాటి పైకి వెళ్తే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోద్ది. అంతవరకు అవసరం. ఈ ట్రెండ్ లైన్ ఉంచేసారా, ఇలా నేను మార్చేసాను కదా, ఇది క్రాస్ అయినా సరే పైకి పోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇప్పుడు కిందకు వచ్చింది, కింద లైన్ బ్రేక్ చేస్తుంది. ఎవరైనా ఏమనుకుంటారు, ఇక్కడ వాల్యూమ్ చూస్తారు, ఇక్కడ క్యాండిల్ చూస్తారు, ఈ రెండు చూసేసరికి ఇది కిందకే పడిపోద్ది కదా అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు అయినా సరే డౌన్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ తీసుకుంటారు. నేను అనుకుంటానంటే మళ్ళీ ఇక్కడ నుంచి జమ్మని పైకి తీసుకెళ్ళిపోయి ఈ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను నేనైతే. అదే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎందుకు అనుకుంటున్నాను అనేది. వీక్లీలో చూపిస్తాను చూడండి.
వీక్లీ టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడ చూడండి, బాగా కౌంట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు స్ట్రైట్గా పైకి తీసుకెళ్లారు కదా, తీసుకెళ్ళిన తర్వాత ఎన్ని వారాలు, 3, 4, 5, 6 వారాలు మళ్ళీ కింద తీసుకొచ్చారు. కరెక్షన్ అనమాట. అలా పైకి వెళ్ళి కింద తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇది హెడ్ అండ్ షోల్డర్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. కానీ అది ఎప్పుడు ఈ లెవెల్, ఈ లో దాటి కిందకి వెళ్తేనే అది కిందకి వెళ్తుంది. లేదంటే ఇక్కడ 23,200 ఇంపార్టెంట్ లెవెల్. 23,200 దాటినా సరే మళ్ళీ మార్కెట్లో చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. 23,200 దాటి కిందకి వెళ్తే మాత్రం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు 3 వారాలు తీసుకోండి, ఈ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను చూడండి. ఈ లాస్ట్ క్యాండిల్, తర్వాత మూడో క్యాండిల్ లో ఎంత చూడండి, చూపిస్తాను చూడండి. ఇక్కడ పెడితే ఇక్కడ కనిపిస్తాయి నెంబర్స్. దీనిలో కౌంట్ చేయండి. దీని లో ఎంత ఉంది, 23,262 ఉంది. ఈ మూడో క్యాండిల్లో, వీక్లీ క్యాండిల్లో 23,262 నోట్ చేసుకోండి. తర్వాత సెకండ్ దాని క్యాండిల్లో చూసుకోండి, 23,317 సెకండ్ క్యాండిల్లో అనమాట. 23,317. తర్వాత మూడో క్యాండిల్లో, ఇప్పుడు లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, దానిలో చూస్తే 23,484. మీకు ఏం అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? ప్రైస్ అలా పైకి మూవ్ అవుతుంది, అంటే రివర్స్కి మెల్లిగా తీసుకుంటుంది అనమాట. మనకు కనిపించదు, చూస్తే చిన్నది పైకి వెళ్తుంది చూస్తారా. నేను అనుకోవడం ఏంటంటే మార్కెట్కి మంచి రోజులు వచ్చి అనిపిస్తుంది నాకు. ఇలాగ పోవటానికి సిద్ధంగా ఉందనేసి నేను అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ఇదే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పెద్ద వాల్యూమ్ చూస్తే, వీక్లీలో వాల్యూమ్ చూస్తే హై వాల్యూమ్ ఉంది, డైలీలో కూడా వాల్యూమ్ ఎక్కువ ఉంది. కానీ ఇదంతా ట్రాప్ అనుకుంటున్నాను నేనైతే. వాల్యూమ్ అసలు ట్రాప్ ఉండదు, వాల్యూమ్ జెన్యూన్ అనుకుంటాం. కానీ ఇక్కడైతే ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది. సోమవారం ఒక్కసారి పెద్ద మూవ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే, వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనేసి. నెక్స్ట్ దీన్ని బట్టి చూసుకుంటే నా లెక్క ప్రకారం ఏంటంటే ప్రస్తుతానికైతే అన్నీ కూడా మిక్సర్గా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా టెక్నికల్గా చెప్పడానికి అయితే అవ్వదు. కొన్ని స్టాక్స్ అయితే సెలెక్ట్ చేస్తాను, చూపిస్తున్నాయి మీకు. అవి మీరు ఇంట్రాడేకి ట్రై చేయండి. ప్రస్తుతానికైతే స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయకూడదు, బీటీఎస్టీ కూడా చేయకూడదు. పూర్తిగా మనకి ట్రెండ్ కన్ఫర్మ్ అయినంత వరకు నెక్స్ట్ డేకి డెలివరీ పెట్టకూడదు, ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రం చేయాలి. చూపిస్తాను ఇప్పుడు స్టాక్స్ ఏంటనేవి నెక్స్ట్ మాత్రం నేను అనుకోవడం ఏంటంటే బ్యాంక్ స్టాక్స్ సోమవారం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇప్పుడు పిఎన్బి ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఉన్నాయి కదా, ఇవి బాగా పెరిగే ఛాన్స్ ఉంది సోమవారం. ఒకవేళ అయ్యే కనుక పెరిగితే, లాస్ట్ వీక్ అయ్యా అనుకున్నాం కదా, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇవి మూవ్ అయినట్లయితే ఐటీ సెక్టర్ స్టాక్స్ మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంది. తర్వాత ఫార్మా స్టాక్స్ కూడా కింద పడే ఛాన్స్ ఉంది. తర్వాత ఆటో సెక్టర్ స్టాక్స్ కూడా సోమవారం మళ్ళీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్లో మండే సోమవారం ఆటో సెక్టర్, తర్వాత ఎనర్జీ ఒకటి, ఈ 3 సెక్టార్ల మీద ఫోకస్ పెట్టాలి. కానీ ఇప్పుడు మీకు స్టాక్స్ చూపిస్తాను ఇంట్రాడేకి, ఓన్లీ ఇంట్రాడే మాత్రమే చేయండి ప్రస్తుతానికి. సోమవారం మార్కెట్ పొజిషన్ చూసుకొని, అంటే క్రూడ్ ఇంకా డౌన్కి వెళ్తుంది అనుకోండి, డౌన్ సైడ్ మనకి కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ అవి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా నిఫ్టీ కూడా పాజిటివ్లోకి రాలేదు కదా, ఇంకా డౌన్ ట్రెండ్ మోడ్లోనే ఉంది ఇంకా. కాబట్టి ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే చేయాలి. చూపిస్తాను ఇప్పుడు స్టాక్స్ ఇంట్రాడేకి చూసుకోండి. తర్వాత ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెమో వన్ వీక్ డెమో కోసం కాల్ చేయండి. ఈ నెంబర్ ఇదే, 8500914749. 1 వీక్ డెమో కావాలంటే కాల్ చేయండి. ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి, నార్మల్ కాల్ వద్దు. నార్మల్ కాల్ మాకు సిగ్నల్ సరిగా ఉండదు, ఒకసారి ఫోన్ కూడా అవ్వదు. చాలామంది అంటున్నారు మీకు ఫోన్ చేస్తే అవ్వట్లేదు అంటున్నారు, అందుకే నార్మల్ కాల్ చేస్తే అవ్వదు, వాట్సాప్ అయితే అవుతుంది. ఈ నెంబర్ కాల్ చేయండి డెమో కావాలనుకుంటే. 1 వీక్ డెమో ఇస్తాను. అది కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే మరీ కొంతమందికి స్టాప్లెస్ పెట్టుకోవడం కూడా తెలియదు, మరి అంత బిగినర్స్కి అయితే నేను చేయలేను, అలాంటి వాళ్ళే చేయకండి. స్టాప్లెస్ కూడా పెట్టుకోవడం రాని వాళ్ళకి అయితే మనం ఏం చేయలేం. మనం కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కూడా చేస్తాం సాయంత్రం పూట. చూసుకుంటే కొంచెం ఐడియా ఉండాలి. మినిమం స్టాప్లెస్ కూడా పెట్టుకోవడం రావాలి కదా, అది కూడా పెట్టుకోవడం తెలియకపోతే తర్వాత వచ్చి నన్ను అడిగితే మళ్ళీ నేను చెప్పలేను, అది అలా పెట్టుకోవాలి, ఇది అలా పెట్టుకోవాలండి. అలాంటి వాళ్ళు కాకుండా కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రతిరోజు, వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే డెమో కావాలంటే 1 వీక్ చూడండి. 1 వీక్ చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ అవుతుంది, అప్పుడు చెప్తాను ఎంత అనేది. 1 వీక్ మంత్లీ ఎంత అనేది తర్వాత చెప్తాను. 1 వీక్ చూడండి. కమోడిటీస్లో చేస్తాము, స్టాక్స్ కూడా చేస్తాం, రోజుకి ఒకటే చేస్తాం. అది కానీ అందులో ఒకటి ఇందులో ఒకటి అనమాట. ఏదో ఒకటి మంచి ట్రేడ్ దొరికితే ఆ రోజు తాపేస్తాం అనమాట. అలాగా ప్లాన్ చేసుకుందాం. చూడండి, డెమో కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను, ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే ఏబీబీ.
ఏబీబీ ప్రజెంట్ 7,253 ఉంది. ఫస్ట్ దీన్నే పెట్టుకోండి. దీని ఎంట్రీ ఎంతంటే దీని హై క్రాస్ అయితే 7,330. 7,330 ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఈ ఉన్న ప్రైస్ పెట్టుకుని సరిపోద్ది. 7,270 ఉంది కదా, ఇదే స్టాప్ లాస్ పెట్టుకుని సరిపోద్ది. ఈ హై క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. 7,340 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. ఫస్ట్ దీన్నే పెట్టుకోండి. ఏబీబీ ఇండియా 7,253 ఉంది. ఇక్కడ వాల్యూమ్ కూడా వచ్చింది చూసారా, కరెక్ట్గా ఉందన్నమాట. అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. చిన్న స్టాక్ ఇలాంటివి పట్టుకోవాలి ఇప్పుడు కూడా ఇంట్రాడేకి. ఫస్ట్ దీన్ని పెట్టుకోండి. సెకండ్ది ఏంటంటే సెకండ్ది ఆర్బిఎల్ బ్యాంక్. సెకండ్ది ఆర్బిఎల్ బ్యాంక్. ఇది కూడా చూసారా వాల్యూమ్ కరెక్ట్గా వచ్చింది. 345 ఉంది ఆర్బిఎల్ బ్యాంక్. ఇది కూడా చాలా చిన్న స్టాప్ లాస్, ఏం లేదు. 350 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 348 పెట్టుకుంటారు అంతే. చాలా చిన్న స్టాప్ లాస్. సెకండ్ ప్లేస్లోనే ఆర్బిఎల్ బ్యాంక్ పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎన్బిసిసి ఇండియా. ఈ 100 రూపాయలు ఉంది. ఇది కూడా చిన్న స్టాప్ లాస్ చూడండి. 102 రూపాయలు దాటితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 101 పెట్టుకోవచ్చు అంతే. చాలా చిన్న స్టాప్ లాస్. 102 క్రాస్ అయితే చాలా ఎంటర్ అయిపోవచ్చు. ఎన్బిసిసి ఇండియా. ఇంకా ఎటు ఉన్నాయి చెప్పాలంటే ఇంక సరిపోతాయండి. ఇంకా సుజలాన్ ఒకటి పెరిగితే చూసుకోండి. సుజలాన్ మంచి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సుజలాన్ ఎనర్జీ ఇక్కడ కూడా మంచి స్ట్రాంగ్ మూమెంట్ ఉంది. 56.99 రూపాయలు. ఇది హోల్డ్ చేయడానికి బాగుంటుంది అంటే, కానీ హోల్డ్ చేయకండి. ఇంట్రాడే కంటే ఇది 1 వీక్ అలా ఉంచితే బాగుంటుంది. ఎంత అంటే ఇది 59, 58, 50 పైసలు దాటితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 57 పెట్టుకోవచ్చు. 57, 50 పైసలు పెట్టుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు ఉంచవచ్చు. సుజలాన్ బాగుంది ఇది. చాలా మంచి ప్యాటర్న్ చూసారా, మంచి ప్యాటర్న్ అలాగ వచ్చిందా డైలీలోనా. టోటల్గా చూడాలి, సింగిల్గా చూడకూడదు. వీక్లీ చూసుకుంటే ఇంకో హై వాల్యూమ్ కూడా ఉంది. ఇది మంచి లెవెల్ ఎంటర్ అవ్వడానికి సుజలాన్ చూసుకోండి. స్టాప్ లాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 57 రూపాయలు. 57 దాటికి ఎందుకు వస్తే తీసేయాలి. దీన్ని ఒకవేళ మీరు ఉంచాలంటే ఉంచుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేయాలంటే నెక్స్ట్ వీక్ అంతా హోల్డ్ చేయొచ్చు. ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ పెట్టాలి. అదే చెప్తున్నాను కదా. స్టాక్స్ ఒక్కొక్క స్టాక్ చూసారా, బ్యాంకులో స్టాక్ దొరికింది అంటే బ్యాంక్ సెక్టర్ ఒకటి, ఎనర్జీ ఒకటి. భారత్ ఫోర్జ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది కూడా సేమే. భారత్ ఫోర్జ్ కూడా 1957 ఉంది. ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 1970 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇది కూడా. ఇవన్నీ చూస్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏబీబీ పెట్టుకోండి. ఏబీబీ ఒకటి, ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి, ఏదో ఒకటి తీసుకోండి. మీరు చూపించాను కదా అవన్నీ కూడా చూడండి. మీకు లెవెల్స్ చెప్పాను కదా, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత 9-10కి చూడండి. 9-10 అప్పుడు ఏ స్టాక్స్ నేను చెప్పినవి ఆ ఎంట్రీ లెవెల్కి దగ్గరలో ఏమన్నాయో చూసుకోండి. చూసుకుని అప్పుడు వాటి మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ బాగా పైన ఓపెన్ అవుతున్నాయి అనుకోండి, దాని జోలికి వెళ్ళకండి. వీటన్నిటిలో ఏది దగ్గర అయితే ఓపెన్ అవుతుందో చూసుకొని దాని మీద ఫోకస్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు ఉంటాను. బాయ్.